ఆ గట్టి పోటీ ఇక్కడ ఇవ్వగలిగిన పరిస్థితి కనుక వైసీపీ వస్తే, ఇప్పుడు క్రిందసారి వాళ్ళు 7 గెలిచారండి. మొత్తం ఫస్ట్ ట్రిప్ మున్సిపల్ ఎలక్షన్ లో 2 గెలిచారు. రెండోసారి మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ 23 జరిగినాయి కదా, 3 గెలిచారు. 2+3 5 మున్సిపాలిటీలు టీడీపీ గెలిచింది. అప్పుడు కార్పొరేషన్ 100% గెలిచారు. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఒక్క కార్పొరేషన్ గెలిచిన జగనోళ్ళు, మున్సిపాలిటీలు 5 దాటి 10 గెలిచిన, ఈ సర్పంచులు ఈ ఒక 30% 40% గెలిచిన, అదేది జిల్లా పరిషత్ జడ్పీలో ఒక్క జిల్లా పరిషత్ గెలిచిన, మండల పరిషత్తులో ఒక 30% గెలిచిన, వీళ్ళకి తిరుగులేదు. అదే సందర్భంలో కూటమికి ఒక పెద్ద వార్నింగ్. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి పట్టుంది, ఆ 40% ఇంకా అలా నిలబడి ఉంది, ఇంకా ఎక్కువైనట్టు అవుతుంది. అదే ఉంది అని చెప్పడానికి నిజంగా వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చా ఈ ఎన్నికల్ని? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే సహజంగా గెలుస్తుంది, అది ఓకే. అలా కాకుండా వైసీపీ గెలవగలిగిందంటే అది డేంజర్ సిగ్నల్ అధికార పక్షానికి. కానీ వైసీపీ మినిమం కూడా గెలవకపోతే 40% ఓటు బ్యాంక్ ని దీంతో కంపేర్ చేయొచ్చా, కౌంట్ చేయొచ్చా? సంబంధం లేదు. ఇప్పుడు కిందసారి వాళ్ళకి 38% ఉంది టీడీపీకి, కానీ గెలవలేదు కదా. స్థానిక ఎన్నికల్ని దీంతో కొలమానంగా తీసుకోం పరిపాలన.